మొజంజాహి మార్కెట్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాము. మా ప్రతినిధి మనకి మొజంజాహి మార్కెట్ నుంచి జాయిన్ అవుతున్నారు. లక్ష్మీకాంత్, ఏంటి మొజంజాహి మార్కెట్ మీ చుట్టూ అక్కడ కూడా చాలా సందడిగా కనిపిస్తోంది. సో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయిపోయింది అంటే సందడి పూర్తయిపోతుంది అనుకోవడానికి లేదు హైదరాబాద్లో, ఎందుకంటే బాలాపూర్ గణేశుడు కూడా ఇంకా మిగిలిన్నాడు కదా నిమజ్జనం అవ్వడానికి. సో ఎలాంటి సందోహం కనిపిస్తోంది అక్కడ? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే ఉత్సవాలు ఒక ఎత్తైతే ఇక్కడ మన హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలు భారీగా జరుగుతాయి. ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిమజ్జనమైనాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలు సక్సెస్ఫుల్గా ముగిశాయి. ఇప్పుడు మరి కాసేపట్లో ఇదే మార్గం గుండా బాలాపూర్ గణనాథుడు వస్తున్నాడు. బాలాపూర్ గణనాథుడితో పాటు కొన్ని వేల వినాయక ప్రతిమలు ఈ మార్గం గుండా వెళ్తాయి. ఈ మార్గం మొంజాజీ మార్కెట్ జంక్షన్లోకి పాత బస్తీ, అదేవిధంగా చార్మినార్ సర్కిల్, చంద్రాయనగుట్ట, నాంపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని వేల వినాయకుల ప్రతిమలు వస్తున్నాయి. వచ్చే వినాయకుల ప్రతిమలు కూడా ఆదర్శవంతంగా దేశభక్తిని చాటే విధంగా కొంతమంది తీసుకొని వస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కొంతమంది గణనాథులను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి ఫ్యామిలీలతో కలిసి వెళ్ళిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ మార్గం కొద్దిగా ఎండ ఉన్నందున కొంత స్లోగా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ 5-6 ఆ టైం తర్వాత చాలా కిక్కిరిసిపోతుంది. గణనాలతో పాటు కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ ప్రాంతానికి ఒక హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా హుస్సేన్ సాగర్తో పాటు 93 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా 20 చెరువులుంటే 72 అదనంగా ఆర్టిఫిషియల్ లేక్ పాండ్స్ని ఏర్పాటు చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ కూడా నిన్న రాత్రి వరకు చూసుకుంటే 2,07,549 విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా జిహెచ్ఎంసీ అధికారికంగా వెల్లడించింది. సో నిన్న రాత్రికే దాదాపుగా 2,10,000 వినాయక ప్రతిమలు నిమజ్జనమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా భారీ ఎత్తున గణనాథుల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, కింద వేల సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్నారు. మెట్రో ట్రైన్ టైమింగ్స్ కూడా మార్చి ప్రజలకు అనుకూలంగా రాత్రి వరకు కూడా ఇక్కడ ట్రైన్స్ తిప్పే విధంగా ఏర్పాట్లు చేశారు. సో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గణనాథులను తిలకించడానికి పిల్లా పాపలతో కలిసి చిన్నారులు, పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు గణేష్ నిమజ్జన ఉత్సవాలను. ప్రత్యేకించి వివిధ కాలనీ నుంచి వస్తున్నటువంటి వినాయక ప్రతిమలతో పాటు ఆయా కాలనీల అసోసియేషన్స్, గణపతి అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు ప్రత్యేకంగా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. నగరంలో అందరికీ కూడా ప్రసాదం పంపిణీ చేస్తూ ఒక రకంగా భక్తిభావాన్ని చాటి చెప్తూ ముందరికి కదిలిపోతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తైతే, మరోవైపు ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసింది. వీటితో పాటు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచారు. సీ టీమ్స్ కూడా రంగంలో దిగి ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా నిమజ్జన ఉత్సవాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రత్యేకించి కొన్ని వినాయక కమిటీలు ప్రత్యేకించి వాళ్ళు ఒక డ్రెస్ను మెయింటైన్ చేస్తూ అందరూ కూడా ప్రత్యేకంగా నిమజ్జన ఉత్సవాలకు తరలి వస్తున్నారు. సో మనం చూడొచ్చు, ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నుల పండుగ జరుగుతుంది. ఈ సంబరాలను తిలకించడానికి భారీ ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర జిహెచ్ఎంసీతో పాటు మొత్తం హెచ్ఎండిఏ కావచ్చు, వివిధ శాఖలు, జలమండలి కావచ్చు, వివిధ శాఖల సమన్వయంతో అన్నీ కూడా ఎక్కడ లోటుపాటు రాకుండా అక్కడ వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా భారీగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో దాదాపు 303 కిలోమీటర్ల పొడవున కూడా గణేష్ ప్రతిమలు నిమజ్జనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో శానిటేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు మొత్తం రోడ్స్ పరిశుభ్రం క్లీన్ చేయడానికి 3 షిఫ్ట్ల వారీగా దాదాపుగా 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం కూడా 3 షిఫ్ట్ల వారీగా రంగంలో దిగారు. ఒక్కో షిఫ్ట్కి 5,000 మంది చొప్పున షిఫ్ట్లో ఉన్నారు ఒక జిహెచ్ఎంసీ నుంచి చూసుకుంటే. అదేవిధంగా జలమండలి, అదేవిధంగా పోలీస్ శాఖ కొన్ని వేల సంఖ్యలో డిప్యూట్ చేయబడ్డారు. ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి కూడా తెప్పించి ప్రత్యేకంగా ఇక్కడ డ్యూటీల్లో నిమగ్నం చేశారు. సో గణేష్ నిమజ్జన మొత్తం సంబరాలు మాత్రం చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఇప్పటికే చార్మినార్ని క్రాస్ చేసినటువంటి బాలాపూర్ గణనాథుడు మరి కాసేపట్లో
ఇక్కడికి మొజంజాహి మార్కెట్ జంక్షన్కి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి పెద్ద ఎత్తున శోభాయాత్రగా తరలిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. మొజంజాహి జంక్షన్ సర్కిల్లో ఆపరేషన్ సింధూర్ దేశభక్తిని చాటే విధంగా ఇక్కడ గణనాథుని ప్రతిమను తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మిలిటరీ బలగాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో మిలిటరీ అధికారులు అంటే మహిళలు వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు చేసిన సక్సెస్ఫుల్ మొత్తం కూడా చాటి చెప్పే విధంగా, దేశభక్తిని చాటి చెప్పే విధంగా మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఒక టీమ్ ట్రూప్ వచ్చేసింది. ఈ విధంగా దేశభక్తిని చాటి చెప్పే విధంగా చాలామంది వినాయక ప్రతిమలను తీసుకొని వస్తూ నిమజ్జనానికి తరలి రావడం అన్నది చాలా స్పెషల్ అట్రాక్షన్గా చెప్పొచ్చు.